హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి ముందు రోజే మేము ఇంట్లో కావాల్సినవి పూజకి అలాగే డెకరేషన్కి కావాల్సినవి అయితే తెచ్చేసుకున్నాము. ఇంకా వినాయక చవితి రోజు మార్నింగ్ లెగవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ముందుగా అయితే నేను ఇక్కడ మా ఇంట్లో చిన్న రోల్ ఉందండి, దానికి అయితే పసుపు రాసి బట్టలు పెట్టేశాను. అలాగే స్టవ్ కూడా పసుపు రాసి అయితే బట్టలు పెట్టేశానండి. అలాగే గుమ్మాలకైతే బంతిపూలు మామిడి తోరణాలతో ఇలా డెకరేట్ చేసేసుకున్నామండి. బంతిపూలు అయితే ముందు రోజునైతే గుచ్చేసుకున్నాము. ఇంక ఇక్కడైతే వడలు, నైవేద్యానికి వడలు, అలాగే ఇంకో పక్కన కుడుములు ఉండ్రాళ్ళు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడైతే వడలు అయితే నేను వేస్తున్నానండి క్లాత్ మీద. నాకు క్లాత్ మీద అట్లా సింగిల్గా వేస్తేనే గబగబా నేనైతే వేయగలుగుతానండి. సో ఇలా నా క్లాత్ మీద వేస్తేనే చాలా బాగుండిద్దండి. ఈసారి మీరు ఎప్పుడైనా వడలు వేసేటప్పుడు మాత్రం ఇట్లా క్లాత్ మీద సింగిల్గా వేయడానికి అయితే ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని, అండ్ అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో ఇక్కడైతే నేను వడలు వేయడం అయితే అయిపోవచ్చిందండి ఆల్మోస్ట్. కానీ చాలా హడావిడిగా అయిపోయిందండి, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంట్లో పూజ చేసుకోవాలి, మళ్ళీ అపార్ట్మెంట్లో కూడా వినాయకుడిని పెట్టారు, మళ్ళీ అక్కడికి పూజకు కూడా కూర్చోవాలి, మళ్ళీ అక్కడ లేట్ అవుతుందని చెప్పేసి హడావిడిగా అయితే వేస్తున్నానండి. సో అందుకని కొన్ని అయితే షేప్ అవుట్ కూడా అయిపోయినాయి. ఒక పక్క అయితే ఇట్లా ఆవిరికైతే కుడుములు ఉండ్రాళ్ళు అవైతే తీసేసి మళ్ళీ ఇంకొక వాయి కూడా వేస్తున్నామండి. సో ఉండ్రాళ్ళు కుడుములు అయితే ఇట్లా డిఫరెంట్ షేప్స్, కుడుములు అయితే తెలుసు కదండి మామూలుగానే వేసేస్తాము, అలాగా ఉండ్రాళ్ళు అయితే కొన్ని రౌండ్ షేప్ చేసాము. అలా ఇంకొన్ని అయితేనేమో మోదకాల షేప్లో కూడా చేస్తున్నారు మా మదరు. ఎందుకంటే ఇవి అంత పెద్ద ప్రాసెస్ మనకైతే చాలా కష్టం అండి, నేనైతే ఇన్వాల్వ్ అవ్వలేదు అందులో. సో కుడుములు ఉండ్రాళ్ళు అయితే మాత్రం మొత్తం మా మదరే వేశారు. నేనైతే గారెలు, పులిహోర, పొంగల్ అయితే పెట్టేశానండి. ఇంక ఇక్కడైతే మా మదర్ అన్ని కుడుములు ఉండ్రాళ్ళు అన్నీ అయితే ప్లేట్స్లోకి అరేంజ్ చేస్తుందండి. మేమైతే కుడుములు ఉండ్రాళ్ళు మా అపార్ట్మెంట్లో కూడా వినాయకుని విగ్రహం పెట్టారని చెప్పాను కదండి. సో అక్కడికైతే ప్రసాదానికి కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారు. సో మాకు ఈ కుడుములు ఉండ్రాళ్ళు వండడం అయితే చాలాసేపు పట్టిందండి ప్రాసెస్. నా వంట మిగతా ప్రసాదాలు అయ్యేంతసేపు కుడుములు ఉండ్రాళ్ళు అయితే ఉడుకుతూనే ఉన్నాయండి. అందుకనే ఇడ్లీ పాత్ర కూడా చాలా పెద్దదే పెట్టాము, కానీ చాలా టైం అయితే తీసుకుందండి. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసేసి మూత అయితే పెట్టేశామండి. సో నెక్స్ట్ ఇక్కడైతే పొంగల్ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. సో పొంగల్ కూడా పెట్టేశానండి, ఇది కూడా అయిపోవచ్చింది. సో ఇంకా ఇక్కడైతే మళ్ళీ ఇంకొక వాయి అయితే ఇది కుడుములు ఇవి ఉడికిపోయినాయి. ఇంక ఇక్కడ మళ్ళీ మొత్తం తీసుకొని ప్లేట్లోకి కొంచెం ఆరబెడుతున్నామండి, ఎందుకంటే వేడివి మళ్ళీ బాక్స్లో పెట్టేసి మనం మూత పెట్టి ప్రసాదానికి తీసుకెళ్తే మళ్ళీ అవి ఆవిరికి ఇదిగా అయిపోతాయి, అన్ని స్టిక్కీగా అయిపోతాయి. సో అందుకనేసి కుడుములు ఉండ్రాళ్ళు అయితే మొత్తము ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసామండి. మళ్ళీ వేడి పెడితే మొత్తం ఆవిరి పట్టేసి చాలా వాటరీగా ప్లస్ మెత్తగా అదొక రకంగా అయిపోతాయండి. అందుకని ఇక్కడైతే మేమైతే పెద్ద ప్లేట్లోకి తీసుకొని మొత్తం అయితే ఆరబెట్టేసాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే నేను దేవుని మందిరంలో పూజ అయితే మొదలు పెట్టుకున్నానండి. ముందుగా దేవుని పటాలకి పూలమాలలతో అలంకరించాను. తర్వాత గులాబీ పూలు, చామంతి పూలతో అయితే పటాలు కాళ్ళ దగ్గర అవి అలంకరించాను. అలాగే దీపారాధన అయితే చేసేసుకున్నానండి. తిరుగణనాథ దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరుగణనాథ దిద్దిద్దై నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై. తిరుగణనాథ దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దై. దేవునికి మంత్రాలు చదువుకొని పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే దేవుని మందిరం అయితే ఇలా ఉందండి. మొత్తం పూజ అంతా అయిపోయింది. ఇంకా వినాయకుని పూజ కోసమని ముందుగా వినాయకుని విగ్రహాన్ని తీసుకొని ఇంట్లోకి ఇట్లా హారతి ఇచ్చి వినాయకునికి స్వాగతం అయితే పలికామండి నేను, మా పండుబాబు. మా పండుబాబు అయితే అసలు వినాయకుని విగ్రహాన్ని వదలట్లేదు. మా బుజ్జి గణపయ్య అని చెప్పేసి తనే తీసుకొచ్చి లోపల కూడా తనే పెట్టాడండి. ఇంక ఇక్కడైతే వినాయకునికి మేమైతే పాలవెల్లితో అయితే ఇలా తయారు చేసి పెట్టాము వినాయకుడికి ముందుగానే. ఇంకా వినాయకుని పూజ మొదలవగానే ముందైతే వినాయకునికి
వినాయకునికి బొట్లు అయితే పెట్టానండి. అలాగే వస్త్రం కూడా వేశాను. అలాగా పూలమాలతో అయితే దండ అయితే వేశానండి. ఇంకా వెండి సామాన్ అంతా తీసుకొని పక్కన పెట్టుకొని ప్రతిదానికి గంధం రాసి అలాగే బొట్లు పెడుతున్నానండి. నేనైతే ఏ సంవత్సరం కూడా ఎప్పుడూ కలశం అయితే పెట్టలేదండి వినాయకుని విగ్రహం ముందు. ఈ సంవత్సరం అయితే కలశం పెట్టి పూజ చేద్దాం అని అనుకుంటున్నాను. అందుకే ముందైతే కలశం చెంబుకి బొట్లు గంధం అయితే పెట్టేశానండి. అలాగే నా దగ్గర చిన్న వినాయకుని విగ్రహం కూడా ఉందండి, వెండిది ఒకటి. దానికి కూడా పూజ చేద్దాము ఈసారి అనుకున్నాను. ఈ వెండి సామాన్ అంతా నేను మా కొత్తింట్లో గృహప్రవేశం అయ్యేటప్పుడు మొత్తం తీసుకున్నానండి. వినాయకుని విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, అలాగే చిన్న చిన్న ఏనుగులు, కలశం చెంబు, ఇవన్నీ నేను ఈ ఇంట్లోకి వచ్చే గృహప్రవేశం ఫంక్షన్ అప్పుడు తీసుకున్నానండి మొత్తము. సో ఇక్కడైతే వెండి వినాయకుడిని అయితే ఇక్కడ పెట్టేశాను. నాకైతే కన్ఫ్యూజన్గా ఉందండి మొత్తం. ఎట్లా చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఏది ఎక్కడ పెట్టాలి అనేసి. ముందైతే అన్నీ తర్వాత ఎక్కడ సెట్ అయితే అక్కడ పెడదాంలే అనేసి ముందైతే సామాన్ అన్నిటికీ బొట్లు పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న ఏనుగులు ఉన్నాయి. ఆ చిన్న చిన్న ఏనుగులకు కూడా గంధము కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టేశానండి. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో అవి. ఇక్కడైతే దీపారాధన కుందులు, అలాగే దీపారాధన కుందులు పెట్టడానికి ప్లేట్లు ఉన్నాయి కదండి, ఆ ప్లేట్లలో కూడా కొంచెం గంధం పెట్టి బొట్లు అయితే పెట్టాను. అలాగే దీపారాధన కుందులకు కూడా గంధం రాసి అయితే బొట్లు పెట్టేశాను. అయితే మొత్తం హడావిడి అయిపోయిందండి. ఎందుకంటే అప్పటికే టైము 10 దాటిపోయింది. మేమైతే 11కి కిందకి వెళ్ళాలి. అపార్ట్మెంట్లో విగ్రహం కూడా పెట్టారని చెప్పాను కదండి. అప్పటికైతే 10 దాటిపోయిందండి. మా వారైతే హడావిడి చేసేస్తున్నారు. అందుకని నేనైతే ఫాస్ట్గా అయితే బొట్లు అవన్నీ అయితే పెట్టేస్తున్నానండి ఒక పక్కన. మేమైతే మొక్కుకున్నామండి వినాయకునికి విగ్రహం ఇద్దామని చెప్పి అపార్ట్మెంట్లో. కానీ కొంచెం ఏమైందంటే మాకన్నా ముందే వేరే వాళ్ళైతే ఇస్తామని చెప్పారంట. సో అందుకని మేమైతే ఒకటి చిన్నది 2 అడుగులు మట్టి విగ్రహం ఇద్దాం అనుకున్నామండి. చిన్నదైనా పెద్దదైనా వినాయకుని విగ్రహం ఒకటే కదండి. అందుకని చెప్పి మేము వినాయకుని విగ్రహం చిన్నది ఒకటి తీసుకున్నాము. ఆ చిన్న విగ్రహం కూడా ఇప్పుడు పూజలో అయితే పెట్టాలి అపార్ట్మెంట్లో. అందుకని చెప్పి వినాయకుని విగ్రహం అయితే మా ఇంట్లో తెచ్చుకున్న విగ్రహంతో పాటే తీసుకున్నాము. అది అయితే మా ఇంట్లో ఉంది ఇప్పుడు విగ్రహం. ఫేస్ కనిపించకుండా అయితే కవర్ చేసి మా ఇంట్లోనే పెట్టాము. ఇప్పుడు ఆ విగ్రహం తీసుకొని పూజ స్టార్ట్ అయ్యే టైంకి మేమైతే కిందకి వెళ్ళి కింద పెట్టాలి. ఇంకా విగ్రహం వచ్చేసి వేరే వాళ్ళు తీసుకుంటున్నాం అని చెప్పారు కదండి. ఇంకా అందుకైతే మేము ఇటు చిన్న విగ్రహం తీసుకుంటున్నాం కదా, ఇటు పెద్ద విగ్రహం తీసుకోవాలని అనుకున్నాము కానీ కుదరలేదు. అందుకని చెప్పేసి అన్నదానం అయితే మేము చేస్తామని చెప్పామండి. సో ప్రస్తుతానికైతే ఈ చిన్న విగ్రహం తీసుకెళ్ళి కింద పెట్టాలి అని మా వారైతే హడావిడి చేస్తున్నారండి. సో ఇక్కడ పూజ అంతా అయితే గబగబా చేసేసుకుంటున్నాను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి.
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాని పాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కడలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక మా వినాయకుని పూజ అయితే మా ఇంట్లో ఇలా అయితే జరిగిందండి. చాలా బాగా జరిగింది. కొంచెం హడావిడి అయింది కానీ పూజ అయితే బాగా అన్నీ కథ అన్నీ చదువుకున్నాము. మంత్రాలతో వినాయకుడిని అయితే పూజించామండి. సో ఫైనల్గా మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా జరిగింది. మీ అందరూ కూడా వినాయక చవితిని చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి. మా ఇంట్లో వినాయకుడు అయితే ఇలా ఉన్నాడు. ఫైనల్గా ఒకసారి అయితే చూసేయండి. ఇంక ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని అపార్ట్మెంట్ కిందకైతే వెళ్ళిపోయామండి. కిందకి వెళ్ళిపోయి కింద అయితే పీటల మీద కూర్చున్నాము. వినాయకుని పూజకి అయితే చెప్పాను కదండి, మేమైతే చిన్న విగ్రహం తీసుకున్నామని. సో ఆ చిన్న విగ్రహం అదిగోండి నా పక్కనే వీడియోలో మీకు కనిపిస్తుంది. ఆ విగ్రహం అయితే మేము తీసుకున్నామండి. మాతో పాటు కూర్చుని ఇంకొక జంట ఉన్నారు కదండి, వాళ్ళైతే ఆ విగ్రహం పెద్ద విగ్రహం అయితే తీసుకున్నారు. సో మేమైతే ఎంత హడావిడిగా అయితే వెళ్ళామో, పంతులు గారు అయితే అంత లేట్గా వచ్చారండి. మేము వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు అయితే వెయిట్ చేసాము. ఒక 1/2 అవర్ దాకా వెయిట్ చేసిన తర్వాత అయితే పంతులు గారు వచ్చారు. మేము ఇక్కడ పెద్ద విగ్రహం పూజ మొదలు పెట్టేటప్పటికైతే ఆల్మోస్ట్ 1 దాటిపోయిందండి. చాలా లేట్ అయింది. అప్పటిదాకా ఏం తినకపోయేటప్పటికి ఫేస్ అయితే అసలు మామూలుగా లేదు. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, అసలు అయితే చాలా నీరసం వచ్చిందండి. పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 3:30 అయిపోయిందండి. మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా జరుపుకున్నామండి మేము. ఆ వినాయకుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.